మేం పండుటాకులం ఎప్పుడు రాలిపోతామో తెలియదు. వయసు ఉడికిపోయి ఉన్నోళ్ళం. అనారోగ్యంతో కాలం గడుపుతున్నాం. నిలబడితే కూర్చోలేం, కూర్చుంటే నిలబడలేం. పడిపోయే వయసులో పింఛన్ చేతిలో పెట్టి మా ఆయుష్ను పెంచిన దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్న మా పెద్ద కొడుకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తున్నారు పింఛన్దారులు. వయసులో కుటుంబాన్ని కాచాం, పిల్లల్ని కన్నాం, వారిని పెంచి పెద్ద చేశాం, వారికి జీవితాన్ని ఇచ్చాం. కడకు వచ్చేసరికి మేం కుటుంబానికి దూరమయ్యాం. వయసు పైబడిన మమ్మల్ని చూసేవారు లేక దిక్కులేని వారమయ్యాం. ఈ పరిస్థితుల్లో నెల 3,000 రూపాయల పెన్షన్ ఇస్తూ దేవుళ్ళ మా బుక్కుని తీస్తున్నారని అంటున్నారు వయోవృద్ధులు. సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి. పెన్షన్లు మాకు పొద్దున్నే నిద్రలేపల్లా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇళ్ళ ప్లాట్ వచ్చింది. మాకు ఇది చాలా ఆనందంగా ఉంది. మాకు మళ్ళీ ఇదే రావాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు రావూర్ సీతాదేవి అండి. మాది 5వ వార్డు నందులపేట. పొద్దున్నే వాలంటరీ మేడం గారు వచ్చి మాకు పెన్షన్ 2,750 రూపాయలు ఇస్తున్నారు. నా హెల్త్ సరిగ్గా ఉండదండి. వాళ్ళతో మెడిసిన్ అవన్నీ తెచ్చుకుంటున్నాను. నాకు జీవిత ఆధారం అయింది, నా బ్రతుకు తెరువు అయింది. మాది 6వ వార్డు అండి. నా పేరు పెన్నమనేని భాషామణి. నాకు ఉదయాన్నే వాలంటరీ వచ్చి ప్రతి 1వ తారీఖు ఉదయం వచ్చి పెన్షన్ అందజేయటం జరుగుతుంది. నేను ఈ పెన్షన్ అందుకొని నా ఆరోగ్య రీత్యా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదములండి. నా ద్వారా అడ్డు గద్దే శివాజీ బాబుని. నాకు నెల పెన్షన్, అంతకుముందు పెన్షన్ వచ్చేది కాదు తెలుగుదేశం గవర్నమెంట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నాకు పెన్షన్ వస్తుంది. ఇంటింటికి వచ్చి వాలంటీర్ల సమయానికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. మా పిల్లలకి, నాకు ఇళ్ల స్థలం వచ్చింది, పిల్లలకి డబ్బులు చదువుకుంటానికి డబ్బులు ఇస్తున్నారు. మాకు అన్ని సకాలంలో సక్రంగా జరుగుతున్నాయి. నా పేరు కోట సాంబశివరావు. నాది 6వ వార్డు. ప్రతి నెల 1వ తారీఖు వాలంటరీ గారు వచ్చి ఉదయం పూట నాకు పెన్షన్ ఇచ్చి వెళ్ళుతున్నారు. వారి వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ ఇస్తాము మీకు పెన్షన్ కార్డులు అని చెప్పన్నారు. మాకు అందట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చి కార్డు రాసుకొని పెన్షన్ అందజేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. నా పేరు లక్ష్మి అండి. మాది 8వ వార్డు అండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పింఛన్లన్నీ బాగా అందిస్తున్నారండి. ఆ డబ్బుల వల్ల మాకు ఆరోగ్యంగా పరంగా కూడాను మాకు మందులు అన్నీ సౌకర్యంగా తెలియపరుచుకుంటున్నాను. అవి ఇచ్చిన వల్ల మాకు పిల్లలు, నాకు ఎవరు చూడకపోయినా సరే, భర్త లేకపోయినా సరే, అన్నీ మీరే ఇచ్చిన డబ్బులతో నేను వాడుకుంటున్నాను. బాగా మాకు నెల మాకు పింఛన్లు బాగా అందిస్తున్నారు. నా మందులకి అన్నిటికీ సక్రంగా నేను చూసుకుంటున్నాను. ధన్యవాదాలు తీసుకుంటున్నాను. నా పేరు వెంకటరమణమూర్తి. నాది 7వ వార్డు. 1వ తారీఖు రాగానే వారెంట్ మా ఇంటికి వచ్చి పెన్షన్ తెస్తుంది. దీనికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే మా ఇంటికి వచ్చి ఇచ్చినందుకు గవర్నమెంట్ వాళ్ళ తరఫున ప్రభుత్వ అధికారికి అభినందనలు. నమస్తే అండి. మాది 11వ వార్డు మామిడిపత్తుల వారి వీధి. మా వారు షాప్లో గుమస్తాగా చేస్తుంటారు. మా వారి పేరు కిషోరు, నా పేరు నాగలక్ష్మి అండి. మా అబ్బాయికి హ్యాండిక్యాప్స్ వల్ల మా అబ్బాయికి 3,000 పెన్షన్ వస్తుంది. అలానే అమ్మఒడి పథకం కూడా వస్తుందండి. స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాము. వీల్ చైర్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళే, దాంట్లోనే కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉంటాము. అందుకని స్కూల్కి తీసుకెళ్తున్నామని చెప్పి అమ్మఒడి పథకం కూడా ఇచ్చారండి. అట్లానే మాకు ఇల్లు స్థలం కూడా ఇచ్చారండి. ఇల్లు మేము కొంచెం ఈ డబ్బులు మీరు కొంచెం వేసి కట్టాలన్నారు. మేము మా దగ్గర రూపాయలు లేవన్నాము. సరేనండి, మొత్తం మేమే వేసి కట్టిస్తాము, నిదానంగా కొద్ది టైం పట్టిద్ది అన్నారు. మాకు అన్నీ బాగున్నాయండి. పెన్షన్ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. 1వ తారీఖే పొద్దున్న మేము ఇంట్లో తలుపు తీయకముందే వాళ్ళు తలుపు కొట్టి మాకు 5ంటికి 5:30కి ఇచ్చేసి వెళ్తున్నారు. వాలంటరీ కూడా చాలా బాగుందండి. మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. 11వ వార్డులో ఉంటున్నామండి. నా పేరు మహిమామణి. నాకు నెల పెన్షన్ వస్తుంది. కరెక్ట్ 1వ తేదీ 7 గంటలకల్లా తెచ్చిస్తారు. 7-8 లోపలే తెచ్చిస్తారు. అది కాక నాకు చేయూత కూడా వస్తుంది. నాకు ఆ 2 పథకాల ద్వారా నేను కొంతవరకు
90% నాకు నేను ఇది అవుతున్నాను. ఆ మిగతాది మా తమ్ముడు వాళ్ళు కొంచెం సాయం చేస్తారు. చెల్లి తమ్ముడిని నేను చదివించాను కాబట్టి వాళ్ళు సాయం చేస్తారు. కానీ నిజంగా అండి హీఈస్ వెరీ గ్రేట్ఫుల్ మ్యాన్. ఇటువంటి పథకాలు పేదవాళ్ళకి ఇట్లా సాయం ఈ రూపంలో సాయం చేయాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క కేడర్ని బట్టే ఆయన ఇస్తున్నాడంటే అటువంటి ఇంకా పథకాలు పెట్టి మాలాంటి వాళ్ళని ఎంతో ఇదిగా ఆదరించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి. నాళం దుర్గండి నేను, నా పేరు. నాకు 2 పిల్లలండి. భగవంతుడి దయల పెన్షన్ వస్తుంది. ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఎన్నో పుణ్యం చేసుకున్నందుకు నాకు ఈ వరం లాగానే ఆయన ఇచ్చిన సహకారం వల్ల ఆయన ఇల్లు కూడా కట్టిస్తున్నారు. జీవితాంతకాలం ఆ ఇంట్లో పడి ఉండాలని ఆశగా నేను ఏదో పని చేసుకుని బతుకుతున్నాను. అయ్యా పెన్షన్ వస్తుంది దేవుడి దయ వల్ల, ఎలాంటి బాధ లేదు ఆయన దయ వల్ల. మాది 11వ వార్డు అండి. నా పేరు ప్రబల భవాని. మీరు ఇచ్చే పెన్షన్ నాకు సహకరిస్తున్నది. నేను బయట వంటలు చేసుకుంటాను. ఒక కూతురండి నాకు. నా ధన్యవాదాలు. మాది 12వ వార్డు అండి. నా పేరు కొత్తపల్లి రత్తమ్మ. నేను 1 తారీఖుని వాలంటరీ ద్వారాగా పెన్షన్ తీసుకుంటున్నా. మేము ఆయన పెన్షన్ తీసుకోవటం వల్ల మాకు మందు బిళ్ళలకి, నిత్యావసర వస్తువులకి మాకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు మా దీవెనలో ఎప్పుడు నిండారుగా మా దీవెనలో ఉంటాయి. ఏమండి, నా పేరు షేక్ రమీజా. 14వ వార్డు. పొద్దున్నే వాలంటరీ తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇస్తుంది. ఆ పెన్షన్ డబ్బులు మందులకు వాడుకుంటున్నానండి. నా ఆరోగ్యం బాగుండట్లేదు. ఆ పొట్ట తిప్పలకి నేను ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నానండి. ధన్యవాదాలు. మాది 14వ వార్డు అండి. నా పేరు కాదర్బి. నాకు పెన్షన్ వచ్చింది. ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టడంతో మరో జన్మ ఎత్తినట్లుగా భావిస్తాం. మాలాంటి జన్మలకు ఇటువంటి సాయం అందిస్తున్న ప్రభుత్వానికి దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు వయోవృద్ధులు. నవరత్నాల పథకాల్లో భాగంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక తెనాలి నియోజకవర్గంలో 34,000 మంది వయోవృద్ధులకు 280 కోట్ల రూపాయల మేర వృద్ధాప్య పెన్షన్ని ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో తీసుకున్నారు. అమ్మాయి పాదమని తెచ్చి ఇంటికి తెచ్చి ఇచ్చుద్దండి. దాంతో నా ఆధారం బతుకుతున్నాను. ముందులకి తినడానికి వాళ్ళు దేవుడి వల్ల వాళ్ళు చల్లగా ఉండాలండి. మాది 16వ వార్డు అండి. నా పేరు మధుబాల. నేను ఈ పెన్షన్ వల్లే బతుకుతున్నానండి. మొట్టమొదటిసారి నాకు పెన్షన్ అసలు రానేలేదు. కరెంటు బిల్లు వలన అదేని ఇదని చెప్పి చాలా రోజులు ఆపేశారు. కరెంటు బిల్లు ఇది ఆమెది కాదు, ఆమె అద్దుకున్నావిడే అని చెప్పి తెలుసుకొని నాకు పెన్షన్ ఇప్పించారండి. ఈ పెన్షన్ వల్లే నాకు ఈ జీవితం గడిచిపోతుందండి. నా పేరు బిట్రా అనురాధ అండి. నాకు ఏ ఆధారం కూడా లేదు. నేను షాపులో పనిచేసుకునేదాన్ని నేను ఇదివరకు. ఇప్పుడు హెల్త్ పరంగా నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు పెన్షను, చేయూత డబ్బులు అన్నీ వస్తున్నాయండి. ప్రతి నెల ఇంటింటికి వచ్చేస్తున్నారు. ఇళ్ళ స్థలం కూడా వచ్చిందండి. నాకు ఇల్లు కూడా కట్టిస్తున్నారు. వెళ్ళి మేము చూసి వచ్చాము అక్కడికి. మా బాబు పనికి వెళ్తాడు. ప్రతి విషయంలో నాకు సహాయం జరిగింది. చాలాసార్లు పెన్షన్ పెట్టినాను. మా భర్త చనిపోయి కూడా 10 సంవత్సరాల పైన అయింది. కానీ ఎన్నిసార్లు పెట్టినా పెన్షన్ రాలేదు. ధన్యవాదాలు. 2వ వార్డు అండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్కి రోజంతా అక్కడ ఉండాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినాక వాలంటరీ ఇంటికే తీసుకొస్తుంది. నాకు ఆసరా వడ్డీ రుణమాఫీ డబ్బులు కూడా పడతాయండి. ఇంటి స్థలం కూడా వచ్చింది. వాళ్ళకి ధన్యవాదాలండి. నా పేరు సయ్యద్ జానీ అండి. 22వ వార్డులో ఉంటున్నాం. తెనాలి మారిస్పేట అండి. మాకు నెల పెన్షన్ వచ్చుద్దండి. ఈ పెన్షన్ కోసం మేము ఎదురు చూస్తుంటాం సార్. 1 తారీఖు మేము లేక ఒక తలికి మా వాలంటీరు ఫోన్ చేసి అలా చెప్పి మాకు పిలిపిస్తుందండి. చాలా హ్యాపీగా ఉన్నామండి. కానీ అది రాకపోతే మాత్రం మేము చాలా ట్రబుల్ పడేవాళ్ళం సార్. ఎందుకంటే ఇప్పుడు ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. మందులకు కానీ పై ఖర్చులకు కానీ ఉపయోగపడుతుందండి. అని అవి రావటం వల్ల మాకు దాదాపుగా లైఫ్లో చాలా వరకు ఉపయోగపడుతుంది మాకు. అందువల్ల సార్ ఈ పెన్షన్ రావటం మాకు అదృష్టం అండి. 24వ వార్డు అండి మాది. నా పేరు కోటేశ్వరి. మా ఆయన చనిపోయారు, లారీ డ్రైవరు. నాకంటూ ఏం ఆధారం లేదు. నాకు 3 సంవత్సరాల నుంచి మా ఆయన చనిపోయిన కాడ నుంచి పింఛన్ వస్తుంది.
మా స్వప్న వారంట్ పెట్టించింది, వస్తుందండి, తీసుకుంటున్నాను. నా ధన్యవాదాలండి. నా పేరు రాణి, 24వ వార్డు. నాకు పింఛన్ వస్తుంది, అవి పెట్టి ఇంట్లో వాడుకుంటున్నాను. చేతి అయితే 3 సార్లు వచ్చింది. అవి పెట్టి మిషన్ గ్రైండర్ కొనుక్కున్నాను, అవి పెట్టుకొని బతుకుతున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను. అవి లేకపోతే ఎలా ఉండేదో నాకు తెలీదు. ధన్యవాదాలు. మాది 25వ వార్డు అండి. నా పేరు కామినేని లక్ష్మి. నాకు వితంతు పింఛన్ వస్తున్నది. మళ్ళానేమో అగ్రికోల్డ్ డబ్బులు నేను దాచుకునేవి కూడా నాకు ఇప్పించారండి. అలాగే నా పాప చదువుకున్నందుకు విద్యా దీవెన డబ్బులు కూడా పడ్డాయి. చేయూత డబ్బులు నాకు రావాల్సినవి ఇవన్నీ వచ్చినాయి సార్. ఎలాంటి సహాయం చేస్తున్నందుకు ధన్యవాదములు. 28వ వార్డు అండి మాది, ఆలపాటి నగరు. నా పేరు చంద్రకుమారి. మాకు పెన్షన్ ఇస్తున్నారు, ఆయన వెళ్ళిపోయారు కాలం చెల్లి. నాకు టయానికి పొద్దున్నే తీసుకొచ్చి 1వ తారీఖుల్లా నాకు పెన్షన్ ఇస్తున్నారు, వాలంటీర్ తీసుకొచ్చి. కానీ మేము పెట్టుకున్న పథకం కూడా ఇళ్ల స్థలం కూడా వచ్చింది బాబు వాళ్ళకి. అంతకుముందు మేము ఎప్పుడు చూడలేదండి ఇలాంటి పథకాలు, కానీ ఇప్పుడు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఏంటి, మేము మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోం కూడా అండి మేము. ఏంటి ఇన్ని పథకాలు ఇస్తుంది, మేము ఏ ప్రభుత్వంలో కూడా చూడలేదు. మీరు ఇంత చేసి ఇంత అభివృద్ధి చేస్తున్నందుకు మీకు వందనాలు కూడా చెల్లిస్తున్నాం మీకు. కానీ మాకు మేము పెట్టుకున్నందుకు, మాకు ఇస్తున్నందుకు మీకు మేము ఎప్పుడు మా తరపున కూడా మాకు ఎవరెవరికైతే వస్తున్నాయి అందరికి తరపున నేనే చెప్పుకుంటున్నానండి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు రాని కూడా మాకు వచ్చినాయి అమ్మా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు మేము ఇవన్నీ పొందుతున్నాము, అంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటివి, మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటున్నామండి. మరి జగన్ గారికి మరి మా ఎమ్మెల్యే శివకుమార్ గారికి మేము అభినందనలు చెల్లించుకుంటున్నాం. గతంలో పెన్షన్ కోసం రోజంతా శ్రమపడి గంటల తరబడి వేచి ఉండే వయోవృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ వారి జీవితాన్ని నిలబెట్టడమే కాక అనారోగ్యంతో జీవితం చివరి అంచున వయోవృద్ధులు సైతం నేడు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇటువంటి సామాజిక రక్షణ కల్పించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటున్నారు వయోవృద్ధులు. మాది 31వ వార్డు అండి. నా పేరు రాణి అండి. నాకు 2 పిల్లలు చదువుకుంటున్నారు. భర్త చనిపోయాడండి. చనిపోయిన తర్వాత నాకు పింఛన్ వచ్చింది. పింఛన్ తర్వాత పిల్లోడికి అమ్మఒడి వచ్చింది. జగనన్న ప్లాట్ వచ్చిందండి. 2 పిల్లల్ని చదివించుకుంటున్నాను. పిల్లల్లో పని చేసుకొని నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చేసినందుకు శివన్నకి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు లోయ పద్మ. నేను 33వ వార్డులో ఉంటాను. మా ఆయన పెట్టి 9 ఏళ్ళు అవుతుంది. నాకు ఒంటరి మహిళా పింఛన్ వస్తుందండి 2 ఏళ్ళ నుంచి. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ 2 ఏళ్ళ నుంచి పింఛన్ టయ్యానికి వస్తుంది. 1వ తారీఖు నాకు రేషన్ కార్డు వచ్చింది, ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, ఇళ్ల స్థలం వచ్చింది, అమ్మఒడి డబ్బులు 2 ఏళ్ళు వచ్చినాయి. భర్త లేడు, నాకు ఒక అబ్బాయి. నేను ఇక్కడ అట్ల వ్యాపారం చేస్తానండి. ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ ఇంటికాడకే వస్తున్నాయి, ఏ బాధ లేదు. కార్డు కోసం తిరిగాను, ఆరోగ్యశ్రీ కార్డు కోసం తిరిగాను, పింఛన్ కోసం తిరిగాను, నాకేది న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో నాకు బాగానే జరుగుతున్నాయి. కరాలండి, ధన్యవాదాలు. నమస్తే అండి, మాది 33వ వార్డు. నా పేరు శ్రీనివాసరావు. నేను కూరగాయ కొట్లో గుమస్తాగా పనిచేసేవాడిని. నాకు పింఛన్ అనేది ఇప్పుడు ఇస్తున్నారు. నాకు ఏజ్ కూడా పెరిగిపోయింది. నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను. ఇక వచ్చిన డబ్బులతోనే ఇల్లు తింటాకి కానీ మందులకి సరిపోతున్నాయి. ధన్యవాదాలు. నా పేరు ఏడుకొండలు సార్, 36వ వార్డు. నేను టాఫీ మేస్తుంది. నాకు పచ్చివాతం వచ్చింది, నేను చేసుకోలేకపోతున్నాను. దయచేసి నాకు పింఛన్ ఇస్తున్నారు. ఆ డబ్బులు పెట్టి మందులు ఆడుకుంటున్నాను, నా భార్య బిడ్డను చూసుకుంటున్నాను. ఇలా ఇస్తున్నాను, మీకు ధన్యవాదాలు సార్. మాది 37వ వార్డు అండి. నా పేరు ఆవుల మంద కనకదుర్గ అండి. నాకు పెన్షన్ వస్తుందండి. నేను ఇతరం పెన్షన్ తీసుకుంటున్నానండి. నాది అట్లు బండి వ్యాపారం అండి. నాకు చెయ్యూత కూడా వచ్చిందండి. అట్లు బండి వ్యాపారం తోడు నీడగా ఉందండి చెయ్యూత. నాకు 18,750 రూపాయలు వచ్చినాయండి. నాకు ఇంటి స్థలం కూడా వచ్చిందండి సిరిపురంలో. నేను శివకుమార్ గారిని ఇల్లు కట్టిమని అడిగానండి, కట్టిస్తా అన్నారండి. నాకు ఆయన వచ్చినాక బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూడా బాగుందండి. అన్ని పథకాలు బాగా ఇస్తున్నారు. మాకు తోడు నీడగా ఉందండి. మాకు ఇంట్లో కూడా కొద్దిగా ₹1 వస్తుంటే ఈ మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలండి. మాది 27వ వార్డు అండి. నా పేరు నంబూరు లక్ష్మీ జగదాంబ అండి.
ప్రతి ఫస్ట్కి మేము వాలంటీర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఆ అమ్మాయి 7 వచ్చి మాకు డబ్బులు ఇస్తారు. ఆమె ఇవ్వగానే మేము ప్రాణం లేచి వస్తుంది మాకు. ఎందుకంటే ఈ డబ్బులు రాగానే మా చేతికి మేము కావాల్సిన పాలు, టిఫిన్లు అవి తెచ్చుకుని తింటాము. మందులు వేసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఇది ప్రతిరోజు మా దినచర్య ఇదేను. మందులతో గడుపుకోవడం అవుతుంది. మీరు మాకు టయానికి అన్నీ అందేలా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. రేషన్తో పాటు మాకు కందిపప్పు, పంచదార అవి ఇవ్వటం కూడా, ఇతరత్ర సరుకులు అవి కూడా మాకు చాలా జీవనాధారంగా ఉంటుంది. మా ఫుడ్ గడవటానికి మాకు జరిగిపోతున్నది. ఆ రూపేణ అలా తినగలుగుతున్నాము. ఇవి మందులకి వాటికి ఖర్చు పెట్టుకోగలుగుతున్నాము. మా ధన్యవాదములు, ఆశీస్సులు. 32వ వార్డు టీ భాను నాది పేరు. ఫీజుని తప్ప మాకు ఏ గతి లేదు. నా బిడ్డ కళ్ళు లేని బిడ్డ, నా బిడ్డను నేను ఇద్దరం కలిసి ఉంటున్నాం. ఫీజుని లేకపోతే మా గతి ఏ గతి అయ్యేదో మాకే తెలియదు. అదే మా జీవనాధారం అయిపోయింది. నాకు ఆరోగ్యం తక్కువ, 67 సంవత్సరాలు నాకు. నా బిడ్డ నేను కలిసి ఉంటున్నాం. మాకు ధన్యవాదాలు, నమస్కారాలు కూడాను. నా పేరు కొంగల శారదామండి. మేము పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూస్తామండి. ఇదే ఆధారం మాకు. మీరు ఇచ్చినాకే మేము సరుకులు అవి తెచ్చుకుంటాము. మరి ఇల్లు కూడా వచ్చింది మాకు. ఆ ఇల్లు కట్టించి ఇస్తే మరి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నా పేరు 38వ వార్డు. నా పేరు బనాల బ్రారంభ. నాకు 3000 ఇస్తున్నారు. వికలాంగులు పింఛను 3000 ఇస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వం పార్కుకి వెళ్ళి అక్కడ నుంచొని అన్నం కూడా తీసుకెళ్ళి తినేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ ఇంటికి తీసుకొచ్చి వాలంటరీగా ఇస్తున్నారు. అందుకని జగన్ గారికి ఇలా సహాయం చేసినందుకు జగన్ గారికి, శివకుమార్ గారికి ధన్యవాదాలు అండి. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. కడప అంజమ్మ. ఈ రోజుకి ఆ నాయన నాకు భోజనం పెడుతున్నాను. పొళ్ళు ఈ బొగ్గులు అమ్ముకొని బతుకుతున్నాను. వీళ్ళందరూ పుణ్యం అంట. వాళ్ళకి వందనాలు, నమస్కారం. నేను బతికేది దీని మీద. నన్ను ఎవరు చూడరు బాబు. ఈ బొగ్గులు అమ్ముకొని పావులా బేడ వచ్చే తింటున్నాను. మీ దయ అయ్యా. సత్యంగారు అబ్బాయి. నాకు శివకుమార్ గారికి నమస్కారం. నన్ను పెద్దదాన్ని అయినా బాగానే చూసి ఇంటికి వచ్చి పింఛన్ ఇప్పిస్తున్నాను. నాది 39వ వార్డు అయ్యా. నా పేరు నాగమ్మ. నాకు పింఛన్ వస్తుంది. ఆ పింఛన్తోనే బతుకుతున్నానయ్యా. నేను నెలకు పింఛన్ రాగానే దక్షిణామూర్తి ఆసుపత్రికి పోయి మందులు తెచ్చుకుంటానయ్యా. చేస్తున్నాడు. నాకు సంతోషంగా ఉంది. కొంతవరకు కష్టం తీరినట్టేను. ధన్యవాదాలు. మా ఊరు అత్తవారు. నా పేరు శ్రీనివాసరావు. 10 నెలలు 3000 పింఛన్ వస్తుంది. వాయింటేటు మా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. నేను ఇటు నిలవలేను, పని చేయలేను, పోలియో. ఈ ప్రభుత్వం వచ్చేందుకు మంచిగానే ఉంది. మాకు అన్నీ వస్తున్నాయి. బాగానే ఉంది ప్రభుత్వం వల్ల. ధన్యవాదాలు. చక్రాపాలెం రెడ్డి కాంతారావు గారండి. నాకు ఇంత సంవత్సరం బట్టి పెన్షన్ వస్తుందండి. నాకు 2750 రూపాయలు ఇచ్చారండి అంతముగల. ఇప్పుడు 3000 చేశారండి. అని ధన్యవాదాలు. ఈ డబ్బులు నాకు చాలా ఉపయోగపడుతుంది. నా కుటుంబానికి నాకు చాలా ఉపయోగపడుతుందండి సారు. భీమవరపు కాసు విశ్వనాథరెడ్డి మున్నంగి. నాకు 1 ఇయర్ నుంచి పెన్షన్ వస్తుందండి. లోగడ 2750 ఇచ్చారు. ఇప్పుడు 3000 ఇస్తున్నారు 1 ఇయర్ నుంచి. పోతే నేను పొలం పనులు చేయలేకపోతున్నాను. వీటితోనే సరిపెట్టుకుంటున్నాను. నా ధన్యవాదాలు. Please subscribe to our YouTube channel.